హలో వెల్కమ్ టు కనిగరి టీచర్స్ అకాడమీ. ఈ వీడియోలో మనము జనరల్ ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా లింకర్స్ అనేటువంటి టాపిక్ గురించి మనం తెలుసుకుందాం. వాట్ ఆర్ లింకర్స్, హౌ టు ఫార్మ్ ద లింకర్స్, టైప్స్ ఆఫ్ లింకర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ లింకర్స్. ఈ 4 అంశాల మీద మనం కొంచెం స్టడీ చేద్దాం అండ్ దెన్ we try to attempt some multiple choice questions. Okay, so linkers, let's get into the topic. So what are linkers? Linkers ante enti? Linkers are words or phrases that connect ideas in a sentence. ఒక వాక్యంలో ఉన్నటువంటి ఐడియాస్ని కనెక్ట్ చేసేటువంటివి, అలాగే వాక్యాల్లో ఉన్నటువంటి 2 వాక్యాల్లో ఉన్న భావాలను కనెక్ట్ చేసేటువంటివి. అండ్ దే హెల్ప్ ద టెక్స్ట్ లాజికల్లీ. దేనికి పనిచేస్తాయా అంటే ముందుగా అది కాస్త కోహెసివ్ డివైస్గా పనిచేస్తాయి. అంటే గ్రామాటికల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క ఫ్లో వెళ్ళడం కోసం గాను, అర్థంలో తేడా లేకుండా ఉండడం కోసం గాను అవి మనకు పనిచేస్తాయి. ఓకే, సో చెప్తున్న మాట ఏంటంటే దట్ కనెక్ట్ ఐడియాస్ ఇన్ ఏ సెంటెన్స్ ఆర్ బిట్వీన్ ద సెంటెన్స్. ఒకే ఐడియాలో ఉన్నటువంటి సెంటెన్సెస్ అంటే వర్డ్స్ ఏదైతే ఐడియాస్ ఉన్నాయో దాన్ని కలపడం కోసం, అలాగే డిఫరెంట్ సెంటెన్సెస్లో ఉన్నటువంటి ఐడియాస్ని కలపడం కోసం గాను మనము లింకర్స్ని కాస్త యూజ్ చేస్తాం. అండ్ లింకర్స్కి ఉన్నటువంటి అదర్ నేమ్స్ ఏంటంటే ఒక్కొక్క గ్రామర్ బుక్స్లో ఒక రకంగా ఉందండి. కనెక్టివ్స్, లింకింగ్ వర్డ్స్, డిస్కోర్స్ మార్కర్స్, ట్రాన్సిషన్ మార్కర్స్, కంజంక్టివ్ యాడ్వర్బ్స్, లాజికల్ కనెక్టర్స్, సెంటెన్స్ కనెక్టర్స్. ఇన్ని పేర్లు ఉన్నాయండి. ఎక్కువగా మనం లింకర్స్ని కనెక్టివ్స్ అని అంటాము, అలాగే డిస్కోర్స్ మార్కర్స్ అని, ట్రాన్సిషన్ మార్కర్స్ అని కాస్త ఎక్కువగా మనం యూజ్ చేసేటువంటి టర్మ్స్ ఇవి కాస్త. ఓకే, రైట్. అండ్ దానికి కూడా ప్రత్యేకత ఏంటంటే లింకింగ్ వర్డ్స్ కెన్ బి లొకేటెడ్ ఎనీవేర్ ఇన్ ద సెంటెన్స్. ఏమండి, సో అవి వాక్యంలో అర్థం మారకుండా ఉన్నంత వరకు వాటిని వాక్యంలో బిగినింగ్ కావచ్చు, మిడిల్ కావచ్చు, ఎండింగ్ కావచ్చు, ఎక్కడైనా సరే మన లింకర్స్ని వాడుకోవచ్చు, ఆ లాజికల్ ఫ్లో మిస్ కానంత వరకు. అండ్ ద కంజంక్షన్స్ ఏమేమి వాడతామంటే లింకర్స్గా అంటే కంజంక్షన్స్, ప్రపోజిషన్స్ అండ్ యాడ్వర్బ్స్. ఈ మూడింటిని ఎక్కువగా బట్ గుర్తుపెట్టుకోండి, ఆల్ కంజంక్షన్స్ కాదు, ఆల్ ప్రపోజిషన్స్ కాదు, ఆల్ యాడ్వర్బ్స్ కాదు. జనరల్గా లింకర్స్ అనేటువంటివి కంజంక్షన్స్ కానీ, ప్రపోజిషన్స్ కానీ, లేకపోతే యాడ్వర్బ్స్ కానీ అయి ఉంటాయి అనేది ఇక్కడ ఉన్నటువంటి మాట. ఓకే, రైట్. ఇక హౌ ఆర్ లింకర్స్ ఫార్మ్డ్, లింకర్స్ అనేటువంటివి ఎలా ఏర్పడతాయి అన్నదానికి కొన్ని స్ట్రక్చర్స్ కాస్త ఉన్నాయండి. అందులో మొదటిది క్లాజ్. క్లాజ్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అండ్ దట్ కంటైన్స్ ఏ సబ్జెక్ట్ అండ్ ఫైనైట్ వెర్బ్. దాన్ని క్లాజ్ అంటాం. ఆఫ్ కోర్స్ మెయిన్ క్లాజ్ అంటాం దాన్ని కాస్త. మనకు మెయిన్ క్లాజులు ఉన్నాయి, సబార్డినేట్ క్లాజ్ మొత్తం. సో ఒక క్లాజ్ ఉంటుంది ఫస్ట్, అలాగే కంజంక్షన్ ఉంటుంది, మరొక క్లాజ్ ఉంటుంది. అంటే 2 క్లాజుల్ని కలిపేటువంటి కంజంక్షన్. సో ఆ విధంగా మనం లింకర్స్ ఏర్పడతాయి. ఒకటి చూడండి, ఇట్ వాజ్ ఎ గుడ్ డే. ఇది ఒక క్లాజ్ అండి. ఇట్ వాజ్ ఎ గుడ్ క్లాజ్ అంటే ఇక్కడ అర్థం సబ్జెక్ట్ ఉంది, మెయిన్ వెర్బ్ ఉంది, ఫైనైట్ క్లాజ్ ఉంది, ఫైనైట్ వెర్బ్ ఉంది, అది అర్థం ఇక్కడ. అలాగే సో అనేటువంటి ఒక కంజంక్షన్. ఐ వెంట్ టు ప్లే ఫుట్బాల్. సో 2 భావనలు. ఒకటి ఏంటంటే ఈరోజు చాలా బాగుంది క్లైమేట్ కాస్త, అందువల్ల నేను ఆడుకోవడానికి వెళ్ళాను. 2 వాక్యాలు, 2 భావనలను కాస్త మనము కంజంక్షన్ సోతో కలుపుతున్నాము. ఇదొక పద్ధతి. 2 క్లాజులను కలిపే విధంగా మనం లింకర్స్ ఉంటాయి. సెకండ్ థింగ్, కంజంక్షన్ క్లాజ్ క్లాజ్. కంజంక్షన్ క్లాజ్ క్లాజ్. ఎగ్జాంపుల్ చూస్తే, బికాజ్ I went late this morning. I went to the office without eating. I woke up late this morning. I woke up late. లేదు, I went అనుకోవచ్చు, ఇబ్బంది లేదు, అర్థమవుతుంది. బికాజ్ I woke up late this morning. ఆలస్యంగా నిద్ర లేచినందువల్ల
ఐ వెంట్ టు ద ఆఫీస్ విదౌట్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్ అనుకుని నేను కాస్త వెళ్ళిపోయాను. సో ఐ వెంట్ టు ద ఆఫీస్ విదౌట్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఒక క్లాజ్. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే మెయిన్ క్లాజ్, ఎందుకంటే కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. అండ్ ఐ వెంట్ లేట్ దిస్ మార్నింగ్ అనేటువంటి దాన్ని ఇండివిజువల్గా తీసుకుంటే అది కూడా మెయిన్ క్లాజ్. బట్ దీంతో కలిపి ఉండగా అది మనకు సబార్డినేట్ క్లాజ్ అవుతుంది లెక్క అయితే కలిపి ఉంటే కాస్త. బట్ ఇది కంజంక్షన్, ఇదొక క్లాజ్, ఇదొక క్లాజ్. సో మనకు లింకర్స్ అనేటువంటి 2 క్లాజులకు ప్లస్ కంజంక్షన్ కలిపినటువంటి విధంగా ఫామ్ అవుతుంది. అలాగే కంజంక్షన్ అలాగే క్లాజ్ ప్లస్ ఇంకో క్లాజ్తో ఏర్పడచ్చు. అండ్ మూడవది ప్రపోజిషన్ ప్లస్ నౌన్ ఫ్రేజ్ ఆర్ క్లాజ్. ప్రపోజిషన్ ఎగ్జాంపుల్ యూస్ డిస్పైట్, నౌన్ ఫ్రేజ్ ద హాలిడే, హీ వెంట్ టు కాలేజ్. హాలిడే అయినప్పటికీ కూడాను ఆయన కాస్త కాలేజ్కి వెళ్ళాడు. డిస్పైట్ అనేది ఇన్స్పైట్ ఆఫ్ ఒక ప్రపోజిషన్. హాలిడే సహజంగా ఇన్స్పైట్ ఆఫ్ తర్వాత డిస్పైట్ మనం జనరల్గా నౌన్ కానీ నౌన్ ఫ్రేజ్ కానీ ఉంటుంది, తెలిసిన విషయమే. ప్రపోజిషన్, నౌన్ ఫ్రేజ్ ప్లస్ క్లాజ్, ఈ 3 కాంబినేషన్లో కాస్త మనము లింకర్స్ ఫామ్ అవుతాయి. అలాగే 4వది కాస్త ఇంపార్టెంట్, సెంటెన్స్, యాడ్వర్బ్, సెంటెన్స్. సెంటెన్స్ క్లాజ్ అని చెప్పుకోవచ్చు. హీ ఫినిష్డ్ హిస్ ఎక్సర్సైజ్ క్విక్లీ, adverb of manner. And he went to the shop. Okay, and he went to the shop. Idi compound sentence. He finished his exercise quickly and he went. So sentence lekapothe clause plus adverbial. సో లాజికల్ ఫ్లో మిస్ కాకుండా ఈ విధంగా మనం లింకర్స్ని కాస్త మనం ఫామ్ చేసుకోవచ్చు. ఇకపోతే టైప్స్ ఆఫ్ లింకర్స్, మనకు ఆల్రెడీ కంజంక్షన్స్ అని మీకు సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అనేటువంటి టాపిక్ మీకు అవగాహన ఉంది. సో అందులో మనకు కంజంక్షన్స్ ఉన్నాయి, ఆ కంజంక్షన్సే మనకి ఇక్కడ లింకర్స్, అది మర్చిపోకండి. రైట్, సో టైప్స్ ఆఫ్ లింకర్స్ 3 రకాలైన లింకర్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఈజ్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ దేనికి ఉపయోగపడతాయి ఇవి? దీస్ కంజంక్షన్స్ కనెక్ట్ 2 ఇండిపెండెంట్ క్లాజెస్ లేకపోతే 2 మెయిన్ క్లాజెస్ కలపడానికి ఉపయోగపడతాయి. కామన్ ఎగ్జాంపుల్స్ మరి ఈ యొక్క కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ కున్న ఏమేమి ఉన్నాయి అంటే అండ్, బట్, ఆర్, సో, ఫర్, నార్, యట్. మీకు ఒక FANBOYS, ఫర్, అండ్, నార్, బట్, ఆర్, యట్, సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్యాన్ బాయ్స్ అని కాస్త. సో కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఆర్ టోటల్లీ 7 నెంబర్. ఓకే, ఫ్యాన్ బాయ్స్, ఫర్, అండ్, నార్, బట్, ఆర్, యట్, సో. సో ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అన్నీ కూడాను దే క్యాన్ బి యూజ్డ్ యాజ్ లింకర్స్. ఇకపోతే సెకండ్, సబార్డినేటింగ్ కంజంక్షన్స్. మెయిన్ క్లాస్ కాల్ సబార్డినేటింగ్ క్లాజ్లో క్లాజ్ ఏదైతే సబార్డినేటింగ్ క్లాజ్ కాస్త దేంతో స్టార్ట్ అవుతుందో దాన్ని కాస్త మనం సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటాం. సో దీస్ ఇంట్రడ్యూస్, ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అనేటువంటివి ఏం చేస్తాయంటే దే ఇంట్రడ్యూస్ ఏ డిపెండెంట్ క్లాజ్, ఏ క్లాజ్ దట్ కెనాట్ స్టాండ్ అలోన్. ఇండిపెండెంట్ క్లాజ్గా కాదు, డిపెండెంట్ క్లాజ్గా, దాన్ని సబార్డినేట్ క్లాజ్ అంటాం. ఒక డిపెండెంట్ క్లాజ్ లేకపోతే ఒక సబార్డినేట్ క్లాజ్ని పరిచయం చేయడానికంటే దానికి ముందు వాడేటువంటిదే సబార్డినేటింగ్ కంజంక్షన్. ఓకేనండి, చూడండి ఇవేమున్నాయి, బికాజ్, ఇఫ్, వెన్, ఆల్దో, వైల్, అన్లెస్, ఈవెన్ దో. ఓకే, సో ఈ వీరికెంటూ ఎటువంటి షార్ట్ కట్ ఏం లేదండి, ఇలా గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇటువంటి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ కూడా మనకు లింకర్స్గా పనిచేస్తాయి. అండ్ ద థర్డ్ వన్ ఈస్ ట్రాన్సిషన్ వర్డ్స్. ట్రాన్సిషన్
మార్చేటువంటివి. దీస్ ఆర్ ఫ్రేజెస్ దట్ హెల్ప్ కనెక్ట్ ఐడియాస్, పారాగ్రాఫ్స్ ఆర్ ఈవెన్ ఎంటైర్ సెక్షన్ ఆఫ్ టెక్స్ట్. ఇందాక చెప్పినటువంటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అండ్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ కంటే కూడాను ట్రాన్సిషన్ వర్డ్స్, ట్రాన్సిషన్ మార్కర్స్ అని చెప్తారు, ట్రాన్సిషన్ వర్డ్స్ అని కూడా చెప్తారు. ఇవి కాస్త దే ప్లే ఏ వైటల్ రోల్ ఇన్ గివింగ్ ద మీనింగ్ టు ద సెంటెన్స్. జాగ్రత్తగా ఉండాలి తోటి కాస్త. సో ఇవి ఏవైతే ఈ ట్రాన్సిషన్ వర్డ్స్ ఉంటాయో అవి కాస్త ఐడియాస్ని, పారాగ్రాఫ్స్ని అండ్ ఈవెన్ ద ఎంటైర్ సెక్షన్ ఆఫ్ టెక్స్ట్ని కూడా మార్చగలవట, దాన్ని కనెక్ట్ చేయగలవు. సారీ, దే కెన్ సిగ్నల్ ఏ చేంజ్ ఇన్ టాపిక్. ఈ మాట కూడా పెట్టుకోండి సార్. టాపిక్ మాట్లాడుతూ ఒక్కసారిగా మాట్లాడుతున్న టాపిక్లో నుంచి వేరే టాపిక్లోకి డివైడ్ కావడానికి. అలాగే యాడ్ మోర్ ఇన్ఫర్మేషన్, ఇంకా ఎక్కువ సమాచారాన్ని ఇవ్వడానికి. ఆర్ ప్రొవైడ్ ఏ కాంట్రాస్ట్, లేకపోతే ఒక భిన్నమైనటువంటి రిజల్ట్. ఇలా చేస్తే లెక్క ప్రకారం అలా జరగాలి కానీ అలా జరగలేదని అనేటువంటి కాంట్రాస్ట్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ట్రాన్సిషన్ వర్డ్స్కి ఇన్ అడిషన్, దానితో పాటుగా, హౌఎవర్ బట్, కానీ, ఆన్ ద అదర్ హ్యాండ్ కాంట్రాస్ట్, యాజ్ ఏ రిజల్ట్ అందువల్ల, అండ్ దేర్ ఫోర్ అందువల్ల రిజల్ట్ చెప్పడానికి. సో ఈ వీటిని కాస్త మనము ట్రాన్సిషన్ వర్డ్స్ అని కాస్త అంటాము. ఎగ్జాంపుల్స్లో మనం చూసినప్పుడు ఇంకా మనకు కొన్ని అర్థమవుతాయండి. ఓకే, సో టైప్స్ ఆఫ్ లింకర్స్ అన్నప్పుడు కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అండ్ ట్రాన్సిషన్ వర్డ్స్. అండ్ దెన్ లింకర్స్ చేసేటువంటి పని ఏంటి? సో వాట్ ఫంక్షన్ డూ ద లింకర్స్ డూ పెర్ఫార్మ్? ఓకే, చూద్దాం. ఫస్ట్ మొత్తం దగ్గర 9 దాకా ఉన్నాయండి. అందులో ఫస్ట్ వన్ ఈజ్ అడిషన్. రెండు భావనలను కాస్త కలుపుతాయి. కొన్ని లింకర్స్ రెండు భావనలను కాస్త కలుపుతాయి. చూడండి, దే యాడ్ సపోర్ట్ టు ద సెంట్రల్ ఐడియా. ఉన్నటువంటి ముఖ్యమైన ఐడియాకి సపోర్ట్ చేసేటువంటి లింకర్స్ కొన్ని యాడింగ్ లింకర్స్ ఉన్నాయి. ఏంటండి అవంటే ఈవెన్, అండ్, ఫర్దర్ మోర్, ఇన్ అడిషన్ టు, ఆల్సో, టు, యాజ్ వెల్, అడిషనల్లీ, మోర్ ఓవర్. ఇవన్నీ కూడాను సెంట్రల్ ఐడియాకి సపోర్ట్ చేసేటువంటి ఐడియాస్ని యాడ్ చేయడానికి ఉపయోగపడేటువంటి లింకర్స్. ఎగ్జాంపుల్స్ చూడండి. మోహన్ లవ్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ద సింగింగ్ కాంపిటీషన్. మోహన్కి సింగింగ్ కాంపిటీషన్లో పాల్గొనడం అంటే ఇష్టం. ఇన్ అడిషన్ టు దట్ అంటే సింగింగ్ కాంపిటీషన్లో పాల్గొనడంతో పాటుగా హీ లవ్స్ ప్లేయింగ్ ఫుట్బాల్. ఇంకా అతనికి ఏమి ఇష్టము? అతనికి సింగింగ్ ఒకటే కాదు, ప్లేయింగ్ ఫుట్బాల్ అన్నా కూడాను ఇష్టం. అంటే మనం ఇంకో రకంగా ఆలోచిస్తే దీన్ని కాస్త మనకు కంజంక్షన్స్లో కో రిలేటివ్ కంజంక్షన్స్ ఉన్నాయి. ఓకే, నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేటువంటి మాట మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. అంటే ఇదే కాదు అది కూడా. అంటే మోహన్ నాట్ ఓన్లీ లవ్స్ సింగింగ్ సాంగ్స్ బట్ ఆల్సో ప్లేయింగ్ ఫుట్బాల్. సో ఆ విధంగా రెండు భావనలను కాస్త కలిపేటువంటి, లేకపోతే ఒక భావనకి సపోర్ట్ చేసేటువంటి మరొక భావనతో లింక్ ఏర్పడేటప్పుడు కాస్త ఆ రెండు ఐడియాస్ని కలిపేటువంటి యాడింగ్ లింకర్స్ మనం చూస్తున్నాం. ఈవెన్, అండ్, ఫర్దర్ మోర్, ఇన్ అడిషన్ టు, ఆల్సో, టు, యాజ్ వెల్, అడిషనల్లీ, మోర్ ఓవర్. వీటిని ఖచ్చితంగా మైండ్ చేయాల్సిందే. ఓకేనా, రైట్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. బిసైడ్స్ టెలిఫోన్స్ ద కంపెనీ ప్రొడ్యూసెస్ ట్రాన్స్మిటర్స్ యాజ్ వెల్. సో బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు, దానితో పాటుగా ఆ కంపెనీ ట్రాన్స్మిటర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడంతో పాటుగా ఇంకేం చేస్తుంది? టెలిఫోన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడంతో పాటుగా ట్రాన్స్మిటర్స్ని కూడాను ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. అంటే ఒకటి ప్రొడ్యూస్ చేస్తుంది, ఇన్ అడిషన్ టు దట్ దానితో పాటుగా మరొకటి ప్రొడ్యూస్, అంటే రెండు ఐడియాలని కాస్త కలుపుతున్నాం. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద కంపెనీ ప్రొడ్యూసెస్ ట్రాన్స్మిటర్స్ ఇన్ అడిషన్ టు టెలిఫోన్. ఇక్కడేమో బిసైడ్స్ అని వాడాను సెకండ్ ఎగ్జాంపుల్లో. థర్డ్కి వచ్చేసరికి బిసైడ్స్ ప్లేస్లో కాస్త అడిషన్, ఇన్ అడిషన్ టు అనేటువంటి లింకర్ని వాడాను. ఓకేనా, యాడింగ్ లింకర్స్. నెక్స్ట్ వన్, ఫర్దర్ మోర్, అంతేకాకుండా, అంతేకాక.
We have recently added a transmitter production facility to our site. ఇప్పటిదాకా మా సైట్ ఏదైతే ఉందో దాని యొక్క ఫంక్షన్తో పాటుగా మేము ఈ మధ్య మళ్ళీ ట్రాన్స్మిటర్ ప్రొడక్షన్ కూడా మేము స్టార్ట్ చేసాం. రెండు ఐడియాలను సపోర్ట్ చేసే, రెండు ఐడియాలను కలిపేటువంటి లింకర్స్ని మనము యాడింగ్ లింకర్స్ అంటున్నాము. బిసైడ్స్, ఇన్ అడిషన్ టు, ఫర్దర్ మోర్ అండ్ ఇన్ అడిషన్ టు దట్, ఇవన్నీ కూడా. ఇక సెకండ్ వన్ కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ అంటే భిన్నమైనటువంటివి. ఇన్ అపోజిట్ టు అని కాస్త అర్థం వస్తుంది. దే షో ద డిఫరెన్స్ బిట్వీన్ టూ ఐడియాస్. రెండు ఐడియాస్కి మధ్య ఉన్నటువంటి భేదాన్ని తెలిపేటువంటి, దాన్ని వ్యక్తీకరించేటువంటి లింకర్స్ ఇవి కాస్త. ఇవేమంటే హవెవర్. సార్ హవెవర్ అంటే అర్థము కానీ, బట్ అని అర్థం అంతే. యెట్, ఇన్ కాంట్రాస్ట్, బట్, దో అయినప్పటికీ, ఆల్ దో అయినప్పటికీ, ఈవెన్ దో అయినప్పటికీ, డిస్పైట్ అయినప్పటికీ, ఇన్స్పైట్ ఆఫ్ అయినప్పటికీ, నెవర్ద్లెస్ అయినప్పటికీ, వేరాజ్ అంతేకాకుండా, లేకపోతే నెగటివ్గా ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంకో విధంగా చెప్పాలంటే. సో ఆల్ ఆర్ లింకర్స్ దట్ ఎక్స్ప్రెస్ కాంట్రాస్ట్, భిన్నమైనటువంటి భావాన్ని వ్యక్తీకరించేటువంటి లింకర్స్ ఇవి కాస్త. ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ వన్, we arrived on time. మేము సమయానికి వచ్చాము, చేరుకున్నాము. but the bus had already gone. కానీ బస్సు మాత్రం అప్పటికే వెళ్ళిపోయింది. యాక్చువల్గా మేము సమయానికి వస్తే బస్సు ఉండాలి కదా, కానీ ఏం జరిగింది, దానికి కాంట్రాస్ట్ అయినటువంటి రిజల్ట్ వచ్చింది. సో రెండు భిన్నమైనటువంటి ఐడియాస్ని కాస్త కలిపేటువంటి బట్ అనేటువంటి కంజంక్షన్ మనం ఇక్కడ కాంట్రాస్ట్ లింకర్ అని కాస్త పిలుస్తూ ఉన్నాం. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్, ఈవెన్ దో లలిత హ్యాడ్ సైన్డ్ ద కాంట్రాక్ట్. లలిత ఆ యొక్క కాంట్రాక్ట్ మీద సైన్ చేసినప్పటికీ షీ వాంటెడ్ దెమ్ టు చేంజ్ సమ్ ఆఫ్ ద టర్మ్స్. కానీ అక్కడ ఉన్నటువంటి ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో వాటిని మార్చాలని ఆమె కోరు. వన్స్ కాంట్రాక్ట్లో సైన్ చేసిన తర్వాత ఆ కాంట్రాక్ట్లో ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్ని మార్చడం కుదరదు. బట్ ఆవిడేం చేస్తున్నారు, షీఈస్ ఆస్కింగ్ ఫర్ ద నెగటివ్ వన్, అపోజిట్ వన్, వ్యతిరేకంగా అడుగుతున్నారు, మార్చాలని కాస్త చెప్తున్నారు. రెండు భావనలు. సో ఈవెన్ దో. నెంబర్ 3, డిస్పైట్ లలిత సైనింగ్ ఆఫ్ ద కాంట్రాక్ట్. సేమ్ ఈవెన్ దో, డిస్పైట్ ఒకటే అర్థం వస్తుంది. డిస్పైట్ లలిత సింగింగ్ ఆఫ్ ద కాంట్రాక్ట్, సైనింగ్ ఆన్ ద కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ మీద సైన్ చేసినప్పటికీ షీ వాంటెడ్ దెమ్ టు చేంజ్ సమ్ ఆఫ్ ద టర్మ్స్, కొన్ని కండిషన్స్ మార్చమని ఆవిడ కాస్త అడుగుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ వన్, ద కంపెనీ థాట్ ఎవ్రీథింగ్ వాజ్ క్లియర్ వేరాజ్ లలిత డిడ్ నాట్. కంపెనీ ఏమంటుంది, అంతా స్పష్టంగా ఉంది కదా అని అంటుంది. వేరాజ్ అయినప్పటికీ, కానీ లలిత మాత్రము దానికి ఒప్పుకోవడం లేదు. ఓకే, సో ఇవన్నీ కూడాను కాంట్రాస్ట్ తెలియచేసేటువంటి లింకర్స్. అండ్ నెక్స్ట్ లింకర్స్ యొక్క ఫంక్షన్స్లో థర్డ్ వన్ ఈజ్ కంపారిజన్, పోలిక. రెండు ఐడియాస్ మధ్య పోలికలు, అలా ఉన్నటువంటి వాటిని కలపడానికి మనము లింకర్స్ని ఉపయోగిస్తాం. దే షో ద సిమిలారిటీస్ బిట్వీన్ ద టూ ఐడియాస్. సో ఈ లింకర్స్, కొన్ని లింకర్స్ కాస్త రెండు ఒకే విధమైనటువంటి ఐడియాస్ని కలిపేటువంటి దానికి వాడతాం. అలా వాడేటువంటి లింకర్స్ ఏంటంటే లైక్ వైజ్, అలానే సిమిలర్లీ, అలాగే ఇన్ ద సేమ్ వే, బై కంపారిజన్, ఆల్సో, సిమిలర్ టు, సేమ్ యాజ్ అండ్ కోరిలేటివ్ కంజంక్షన్ అయినటువంటి నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఓకే, ఇవన్నీ కూడాను మనకు రెండు ఒకే విధంగా ఉన్నటువంటి, సిమిలర్గా ఉన్నటువంటి ఐడియాస్ని కలపడం కోసం ఉపయోగపడేటువంటి లింకర్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఐ వాజ్ ప్లేయింగ్ టెన్నిస్. నేను టెన్నిస్ ఆడుతూ ఉండినాను. ఇన్ ద సేమ్ వే, అలాగే మై ఫ్రెండ్ స్టార్టెడ్ ద గేమ్. అలాగే నా ఫ్రెండ్ కూడా గేమ్ని కాస్త స్టార్ట్ చేశారు. అంటే ఇద్దరం కూడాను ఆడుతూ ఉన్నామని చెప్పడానికి. అలాగే సెకండ్ వన్, నాట్ ఓన్లీ వాజ్ ఐ ఏబుల్ టు బ్రీత్ బెటర్ but also I became able to see clearer with this medicine. So ee medicine vaadam valla not only was I able to breathe better, nenu baga swasa teesukodame kaakunda, but also I became able to see clearer, na చూపు కూడాను స్పష్టంగా ఉంది. సో
ఇదే కాదు, అది రెండు జరిగాయి. ఒకటేమో బ్రీదింగ్ బాగా జరిగింది, అలాగే కంటి చూపు కూడా బాగుందని చెప్తున్నారు. అలాగే సిమిలర్ టు యువర్ స్టోరీ, మీ స్టోరీ లాగానే ఐ హ్యావ్ ఆల్సో బీన్ త్రూ ద సేమ్ ఎక్స్పీరియన్స్. మీరు చెప్పారే కథ, ఆ కథలో లాగానే నేను కూడా అదే విధమైనటువంటి అనుభవాన్ని కాస్త నా జీవితంలో నేను ఎదుర్కొన్నాను. ఓకే, రెండు సిమిలర్గా ఉన్నటువంటి భావనలను చెప్తున్నారు. రైట్. అండ్ టైంకి సంబంధించినటువంటి లింకర్స్, దే షో ద రెగ్యులారిటీ అండ్ టైమ్ ఆఫ్ ఈవెంట్స్. ఒక సంఘటన జరిగినటువంటి సమయం గురించి, లేకపోతే ఒక సంఘటన జరుగుతూ ఉండగా అనేటువంటి దాని గురించి, ఆ సందర్భాన్ని కూడా ఉపయోగించేటువంటి లింకర్స్. వెన్ అప్పుడు, వైల్ ఒక పని జరుగుతూ ఉండగా, ఇన్ ద మీన్ టైమ్ ఆ సమయంలో, అండ్ ఎట్ వన్స్ ఒక్కసారి. ఈ 4 మనకు టైం రిలేటెడ్ లింకర్స్ అండి. ఎగ్జాంపుల్ చూద్దాం. సమ్వన్ కాల్డ్ యూ వైల్ యూ వర్ ఇన్ ద షాప్. వైల్ యూ వర్ ఇన్ ద షాప్, సమ్వన్ కాల్డ్ యూ. నీవు షాపులో ఉండగా అంటే డ్యూరింగ్ దట్ టైం, నీవు షాప్లో ఉన్న ఆ సమయంలో ఎవరో నిన్నల్ని పిలిచారు. సో ఇవన్నీ కూడా వెన్, వైల్, ఇన్ ద మీన్ టైమ్, ఎట్ వన్స్ అనేటువంటివి టైంకి సంబంధించినటువంటి లింకర్స్. అలాగే 5th వన్ వచ్చి ప్లేస్. ఒక నౌన్ యొక్క పొజిషన్ తెలిపేటువంటి లింకర్స్. దే షో ద నౌన్స్ పొజిషన్. చూద్దామండి ఏమిటో. నెక్స్ట్ టు, హియర్, దేర్ అండ్ అపోజిట్ టు, ప్లేస్కి సంబంధించినటువంటి. ఎగ్జాంపుల్ చూద్దాం. హీ లివ్స్ నెక్స్ట్ టు ద హౌస్ ఆఫ్ హిజ్ కజిన్. అతడు తన యొక్క కజిన్ యొక్క ఇంటికి పక్కనే ఉంటున్నాడు. హీఈస్ దేర్, హీఈస్ హియర్, ఇలా అండి. హీ లివ్స్ అపోజిట్ టు ద హౌస్ ఆఫ్ హిజ్ కజిన్. ఇట్లాగా మనకు ఇవన్నీ కూడాను ప్లేస్కి సంబంధించినటువంటి లింకర్స్. ఇక 6వది సీక్వెన్స్. సీక్వెన్స్, వరుస. షో ద ఆర్డర్ ఆఫ్ ఐడియాస్ లిస్టెడ్. మొదట ఏది, రెండవది ఏది అనేటువంటిది కాస్త సెక్వెన్షియల్ ఆర్డర్లో చెప్పేటువంటి లింకర్స్. ఇవి దెన్ అప్పుడు, ఫైనల్లీ చివరికి, ఫస్ట్, సెకండ్, ఫస్ట్లీ, సెకండ్లీ, థర్డ్లీ, బిఫోర్ ముందుగా, ప్రీవియస్లీ ఇంతకు ముందు, ఎర్లియర్ ముందుగా, లాస్ట్లీ చివరికి, ద ఫార్మర్ ముందుగా, ద లాటర్, LATTR లాటర్ తరువాత, లేటర్ తరువాత. LATER లేటర్ అనేటువంటిది టైంకి సంబంధించినటువంటిది. LATTER అనేటువంటిది ప్లేస్కి సంబంధించినటువంటి పదం అండి. ఓకే, రైట్. ఎగ్జాంపుల్ చూడండి. ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యూ ఫైనల్లీ. సో మొత్తం మీద చివరికి నిన్ను కలవడం నాకు చాలా ఆనందంగా, అంటే ముందు కొంచెం ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. సో అప్పుడు కుదరలేదు, బట్ నౌ ఇప్పుడు కుదిరింది కాబట్టి ఫైనల్గా నేను కలవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు ప్రజెంట్ ద కరెంట్ ప్రొడక్షన్ మెథడ్ ఎట్ అవర్ ఫ్యాక్టరీ. ముందు నేను మా ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ప్రస్తుతం ప్రొడక్షన్ కాస్త ఎట్లా మేము ఉత్పత్తి చేస్తున్నామో ఆ పద్ధతి కాస్త మీకు ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. సెకండ్లీ తర్వాత సీక్వెన్స్, తర్వాత ఐ విల్ షో హౌ దిస్ న్యూ మెథడ్ కెన్ ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ. ముందు చెప్తాను, ఆ తర్వాత ఈ యొక్క పద్ధతి కాస్త ఎలా ప్రొడక్టివిటీని కాస్త ఇంక్రీజ్ చేసిందో నేను మీకు తెలియజేస్తాను. సో ఫస్ట్లీ, సెకండ్లీ, ఇవన్నీ కూడాను మనకు సీక్వెన్స్ తెలిపేటువంటి లింకర్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సమరీ. సమరీ అంటే ముగింపు, కంక్లూజన్. సో కంక్లూజన్ని మెన్షన్ చేసేటువంటి లింకర్స్. దే కంక్లూడ్ ద సమరైజేషన్ ఆఫ్ ద కోర్ ఐడియాస్. ఏదైతే ముందుగా చెప్పబడినటువంటి ఇంపార్టెంట్ ఐడియాస్ ఉన్నాయో వాటిని మళ్ళీ కాస్త రివైజ్ చేయడం. దానికి వాడేటువంటి లింకర్స్ సమ్ అప్, ఆన్ ద హోల్, ఇన్ బ్రీఫ్. ఈ మూడు కూడాను సహజంగా ఒక స్పీచ్లో కానీ ఎప్పుడైనా సరే మనం మాట్లాడినప్పుడు మెయిన్ పాయింట్స్ మొత్తం మాట్లాడిన తర్వాత బిఫోర్ కంక్లూడింగ్ మనం చేసేటువంటిది ఒకసారి మొత్తం బ్రీఫ్గా సమ్అప్ చేస్తాం. అవి ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఆన్ ద హోల్, మొత్తం మీద, ఐ ఆమ్ సాటిస్ఫైడ్ విత్ యువర్ పెర్ఫార్మెన్స్ ఇన్ ది ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్లో మీ యొక్క పెర్ఫార్మెన్స్కి నేను మొత్తం మీద సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నాను. సో ఆన్ ద హోల్ అనేటువంటిది కాస్త మనకు సమరీని తెలియచేసేటువంటి లింకర్. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ మై ఓవర్ థింకింగ్. నేను అతిగా ఆలోచించడం వల్ల
ఐ నౌ సఫర్ ఫ్రమ్ ఇన్సోమ్నియా, నేను ఇన్సోమ్నియాతో బాధపడుతున్నాను. సో యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ దీని ఫలితంగా అనేది కాస్త సమరీని తెలియజేసేటువంటి లింకర్. Next one is David's officer went through a major issue, therefore they had to fire so many people. So David's యొక్క ఆఫీస్లో కాస్త మొత్తం మీద ఇంపార్టెంట్ ఇష్యూస్ మొత్తం వాళ్ళు సరే దే హ్యావ్ గోన్ త్రూ, మొత్తం వాళ్ళు సెర్చ్ చేశారు, దాన్ని కాస్త ఇన్వెస్టిగేట్ చేశారు. therefore అందువల్ల దే హ్యాడ్ టు ఫైర్ సో మెనీ పీపుల్. ఇక్కడ ఫైర్ అంటే అర్థం ఏంటంటే రిమూవ్ ఫ్రమ్ ద జాబ్స్ అండి, ఉద్యోగం నుంచి తీసేయడానికి కాస్త ఫైర్ అని అంటాం మనం. సో దీని కాదు. సో దేర్ ఫోర్ అనేటువంటి ఇక్కడ ఉన్నటువంటి సమరీని తెలియచేసేటువంటి లింకర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ రిజల్ట్, ఫలితాన్ని తెలియచేసేటువంటి లింకర్స్. దే షో ద రిజల్ట్ అండ్ ద రీజన్, కాజ్ అండ్ ఎఫెక్ట్. సో ఒక ఫలితం ఏంటి, ఆ ఫలితానికి రీజన్, కారణం ఏంటి, రీజన్ అండ్ రిజల్ట్ తెలియచేసేటువంటి లింకర్స్. సిన్స్ అందువల్ల, సో కావున, దేర్ ఫోర్ కాబట్టి, యాజ్ ఎ రిజల్ట్ దాని ఫలితంగా, కాన్సిక్వెంట్లీ తదనుగుణంగా, సో దట్ అందువల్ల, బికాస్ ఆఫ్ అందువల్ల, ఓయింగ్ టు ఆ కారణంగా, డ్యూ టు అందువల్ల. సో ఇవన్నీ కూడాను రిజల్ట్ అండ్ రీజన్ని తెలియచేసేటువంటి లింకర్స్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. సిన్స్ యూ డిడ్ నాట్ కాల్ మీ, ప్లీజ్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ ద వర్డ్ సిన్స్. సిన్స్తో కన్ఫ్యూజ్ కాకండి సార్. సిన్స్ అనేటువంటిది మనకు టెన్సెస్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. అలా యూజ్ చేసేటప్పుడు సిన్స్, ఫర్ అనేటువంటి రెండు కూడా మనం ప్రపోజిషన్స్గా వాడతాం. పాయింట్ ఆఫ్ టైంకి ముందు సిన్స్ అని, పీరియడ్ ఆఫ్ టైంకి ముందు ఫర్ అని కాదు. సో ఇది వేరు, అక్కడ అది ప్రపోజిషన్స్ అండి. ఓకేనా, ఇక్కడ ఇది ఆ పదం ఇక్కడ కంజంక్షన్గా వాడాం. సిన్స్ యూ డిడ్ నాట్ కాల్ బ్యాక్, నీవు నాకు తిరిగి కాల్ చేయనందువల్ల, ఐ హ్యాడ్ టు మేక్ ద డెసిషన్ ఆన్ మై ఓన్. సో అంటే నేను కాల్ చేశాను, నువ్వు మళ్ళీ నాకు కాల్ చేయకపోయినందువల్ల నేను నా సొంతగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఓకే, సిన్స్ అందువల్ల, ఆ కారణంగా. సెకండ్ వన్, యూ డిడ్ నాట్ కాల్ బ్యాక్, మీరు నాకు మళ్ళీ కాల్ చేయలేదు. దేర్ ఫోర్ అందువల్ల, సిన్స్కి అర్థము అందువల్లే, ఇక్కడ అందువల్ల. దేర్ ఫోర్ ఐ మేడ్ ద డెసిషన్ ఆన్ మై ఓన్, కనుక నేను నా నిర్ణయం నేను తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్, యూ డిడ్ నాట్ కాల్ బ్యాక్, నువ్వు కాల్ చేయలేదు, సో కనుక ఐ మేడ్ ద డెసిషన్ ఆన్ మై ఓన్. సో దేర్ ఫోర్ సిన్స్, ఈ మూడు గమనించండి. సిన్స్ అందువల్ల, ఎందువల్ల, నువ్వు నాకు కాల్ చేయకపోవడం వల్ల, రీజన్. సో రీజన్కి ముందు కాస్త సిన్స్ పెట్టాం. ఓకేనా, తర్వాత చూడండి, దేర్ ఫోర్ కానీ సో కానీ ఫస్ట్ రీజన్ పెట్టాము. దేర్ ఫోర్ సో అనేటువంటి ఈ యొక్క రిజల్ట్ ఓరియంటెడ్ ఎఫెక్ట్ కాస్త ఏదైతే ఉందో దానికి ముందు మనము ఈ యొక్క లింకర్స్ని పెట్టాం. దేర్ ఫోర్ తీసుకున్న నిర్ణయం, కారణము ఫలితము, కారణము ఫలితము. ఓకేనా, రైట్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఎంఫసిస్. ఎంఫసిస్ అని చెప్తే దాన్ని గట్టిగా చెప్పడం, గట్టిగా లేదు నేను చేశాను, మీరేం చేయలేదు అంటున్నారు, నేను చేశాను అంటున్నాను, లేదు మీరు చేశారో నేను చేయలేదు అని చెప్తున్నాను. దట్ ఈస్ ఎంఫసిస్. దేని ఒక విషయాన్ని కాస్త మనం గట్టిగా చెప్పడానికి కాస్త మనం సపోర్ట్ చేస్తూ గట్టిగా మాట్లాడడాన్ని ఎంఫసిస్ అంటాం. సో దాన్ని వర్డ్ పదాల్లో చూస్తే అన్డౌటెడ్లీ అనుమానము లేకుండా, ఇండీడ్ నిజంగా, ఆబ్వియస్లీ ఖచ్చితంగా, జనరల్లీ సాధారణంగా, అడ్మిటెడ్లీ నిజంగా, ఇన్ఫ్యాక్ట్ నిజంగా, పర్టిక్యులర్లీ ఇన్ పర్టిక్యులర్ ఖచ్చితంగా చెప్పాలంటే, ఎస్పెషల్లీ ప్రత్యేకంగా చెప్పాలంటే, క్లియర్లీ స్పష్టంగా చెప్పాలంటే, ఎక్స్ట్రీమ్లీ సర్ప్రైజింగ్, ఇవన్నీ కూడానండి. ఆల్ దీస్ ఆర్ లింకర్స్ దట్ ఆర్ యూజ్డ్ టు ఎంఫసైజ్ సంథింగ్. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ఐ ఆర్డర్డ్ టూ మచ్ ఫుడ్ ఫర్ లంచ్ టుడే. నేను ఈరోజు లంచ్కి ఎక్కువ భోజనాన్ని కాస్త ఆర్డర్ చేశాను. అండ్ సర్ప్రైజింగ్లీ, ఆశ్చర్యకరంగా, ఐ వాజ్ ఏబుల్ టు ఫినిష్ ఎవ్రీథింగ్ బై మై సెల్ఫ్. మామూలుగా అయితే అంత తినను, వాంటెడ్గా ఎక్కువగా ఆర్డర్ చేశాను, అదేంటో మొత్తం మీద ఆశ్చర్యకరంగా అంతా నేను ఒక్కనే తిన్నాను. ఓకేనా, సో నేను ఎక్కడనే తిన్నాను, ఇంకెవరికి పెట్టలేదు. ఉద్దేశం అది, అంత అన్నం నాకు ఎక్కువైపోతుంది, బట్ నేనే తిన్నాను, అలా ఎంఫసిస్ కోసం. అండ్ క్లియర్లీ స్పష్టంగా, యూ డిడ్ నాట్ ఫాలో మై సజెషన్స్ ఇన్ అవర్ న్యూ ప్రాజెక్ట్. అంటే ఖచ్చితంగా నా ప్రాజెక్ట్లో నా యొక్క సజెషన్స్, సలహాలు మీరు తీసుకుని ఉంటే రిజల్ట్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. ఫలితం కాస్త వేరుగా ఉండేది, కానీ ఫలితం కాస్త మేబీ నెగిటివ్గా వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మీరు నా యొక్క నిర్ణయాన్ని
నా సలహాలు మీరు తీసుకోలేదు. అండ్ థర్డ్ వన్, ఇండీడ్ నిజంగా ఏ మిస్టేక్ హ్యాస్ అక్కర్డ్ తప్పు జరిగింది అండ్ వీ విల్ వర్క్ ఆన్ మేకింగ్ ఇట్ అప్ ఫర్ యూ సూన్. తప్పు అయితే జరిగింది మొత్తం మీద, వీ విల్ వర్క్ ఆన్ మేము దాన్ని చేస్తాం. మేకప్ అంటే సరిచేయడం, ఏదైతే డిఫెక్ట్ ఉందో దాన్ని సరిచేయడానికి మేకప్ అంటాం. ఏమండి బాగా మొహం మీద కాస్త బాగా మచ్చలు ఏమైనా ఉన్నాయి, దాన్ని ఆ యొక్క డిఫెక్ట్ని కాస్త సరి చేసుకోవడం కోసం కానీ మేకప్ చేసుకుంటూ ఉంటాం, తప్పును సరిదిద్దుకోవడం. ఓకే, అండ్ ఏ మిస్టేక్ హ్యాస్ అక్కర్డ్ అండ్ వీ విల్ వర్క్ ఆన్ మేకింగ్ ఇట్ అప్ ఫర్ యూ సూన్. త్వరలోనే మేము దా యొక్క మిస్టేక్ని కాస్త మేమేం చేస్తాము, సరి చేస్తాము. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క లింకర్స్ అనేటువంటి టాపిక్కి సంబంధించి కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్, వాట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ద లింకర్ ఇన్ దిస్ సెంటెన్స్? ఒక సెంటెన్స్ ఇచ్చాడు, ఒక లింకర్ ఉంది, ఆ లింకర్ ఏ ఫంక్షన్ని పెర్ఫామ్ చేస్తుంది? షీ వాజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్, ఆవిడ చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తి. దేర్ ఫోర్ అందువల్ల షీ వాజ్ ఆఫర్డ్ ద జాబ్, ఆమెకి జాబ్ని ఆఫర్ చేశారు. సో ఈ వాక్యంలో లింకర్ ఏంటయ్యా అంటే దేర్ ఫోర్ అనేటువంటి మాట. సో ఆమెకు ఎక్కువ అనుభవం ఉన్నది కాబట్టి ఆమెకి ఇచ్చారు. సో అనుభవం ఉందా అనేది రీజన్, ఇది కాస్త రిజల్ట్. సో రిజల్ట్ తెలియజేసినది కాబట్టి ఇది కాంట్రాస్ట్ అంటే వ్యతిరేకం కాదు. ఏమండి పర్పస్ ఉద్దేశం కాదు, రిజల్ట్ అండ్ కన్సెషన్ అన్నా కూడా మనం ఆల్మోస్ట్ ఆల్ నెగిటివ్ సెన్స్లో తీసుకోవాల్సి ఉంటుంది. సో దేర్ ఫోర్ అనేది కాస్త రిజల్ట్ తెలియజేసేటువంటి లింకర్. And come to the second one, identify the correct use of a correlative linker. సో ఇక్కడ మనకు వరుసగా 4 వాక్యాలు ఇచ్చారు. ఫస్ట్ దాంట్లో నైదర్ హీ కమ్స్ నార్ హీ కాల్స్ అన్నారు. సెకండ్ దాంట్లో ఐదర్ యూ అపాలజైజ్ ఆర్ వీ ఫర్గివ్ అని ఇచ్చారు. మూడవది కాస్త బోత్ షీ ఈజ్ టాలెంటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ అన్నారు. సారీ, అండ్ నాట్ ఓన్లీ ఈజ్ హీ ఇంటెలిజెంట్ బట్ ఆల్సో పొలైట్ అన్నారు. ఇందులో కరెక్ట్గా ఉన్నటువంటి కోరిలేటివ్ కంజంక్షన్స్, మనం మామూలుగా 2 ఉన్నటువంటి కంజంక్షన్స్ కాస్త కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటాము. నైదర్ నార్, ఐదర్ ఆర్, బోత్ అండ్ ఇవన్నీ కోసం. అంటే బోత్ ఉంటే అండ్ రావాలి, నాట్ ఓన్లీ ఉంటే బట్ ఆల్సో రావాలి, నైదర్ ఉంటే నాట్ రావాలి, ఇట్లా అనమాట. సో ఇందులో తప్పేంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ డి చూసినట్లయితే నాట్ ఓన్లీ ఈజ్ హీ ఇంటెలిజెంట్ బట్ ఆల్సో పొలైట్. సో రెండిట్లో కూడా నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఉంది. రెండింటికి ఒకే సబ్జెక్ట్కి సంబంధించినటువంటిది హీనే, ఈజ్ అండ్ ఇంటెలిజెంట్ పొలైట్, ఇంటెలిజెంట్ యాడ్జెక్టివ్, పొలైట్ యాడ్జెక్టివ్. సో నాట్ ఓన్లీ ఈజ్ హీ ఇంటెలిజెంట్ బట్ ఆల్సో పొలైట్ అనేది గ్రామాటికల్గా కరెక్ట్గా ఉందండి. ఓకే, రిమైనింగ్ ఒకసారి చూద్దాం. సి చూడండి, బోత్ షీ ఈజ్ టాలెంటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్. సో ఒకే వ్యక్తిలో ఉన్నటువంటి 2 క్వాలిటీస్. సో అప్పుడు అలా ఓకే, కాబట్టి ఇలా ఇది తప్పు. ఎందుకు తప్పు అంటున్నానంటే సబ్జెక్ట్ ముందు బోత్ పెట్టారు, కానీ విషయం ఏంటి, ఆవిడకున్న 2 టాలెంట్స్లో ఒకదానికి ముందు బోత్, సెకండ్ దానికి ముందు కాస్త అని పెట్టాలి. సో షీ ఈజ్ బోత్ టాలెంటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ అని ఉంటే కరెక్ట్, కాబట్టి ఇది తప్పు. ఇక బి చూస్తే ఐదర్ యూ అపాలజైజ్ ఆర్ వీ ఫర్గివ్, మీరన్నా క్షమాపణ అడగాలి లేకపోతే మేము క్షమిస్తామని అర్థం వస్తుంది. బట్ ఇది సెమాంటికల్గా కరెక్ట్గా ఉన్నటువంటి కాదు. ఐదర్ యూ అపాలజైజ్, మీరు క్షమాపణ చెప్పండి, లేకపోతే మేము మిమ్మల్ని క్షమించామని చెప్పాలి. లెక్క అయితే వీ డోంట్ ఫర్గెట్ అని చెప్పాలి. కనుక ఇది కూడాను రాంగ్ సెంటెన్స్. అండ్ నైదర్ హీ కమ్స్ నార్ హీ కాల్స్ అన్నారు. ఇది కూడా నైదర్ నార్తో మనం కాస్త యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా నైదర్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. అంటే నైదర్ డస్ హీ కమ్స్, నైదర్ డస్ హీ కమ్స్. అప్పుడు మళ్ళీ సెకండ్ చూసుకుంటే నార్ హీ కాల్స్ అని చూసుకోవచ్చు. ఈ నైదర్ తర్వాత ఖచ్చితంగా హెల్పింగ్ వెర్బ్ ఉండాలి, అలా లేదు కాబట్టి ఇది కూడా తప్పు. సో ద కరెక్ట్ సెంటెన్స్ ఈజ్ నాట్ ఓన్లీ ఈజ్ హీ ఇంటెలిజెంట్ బట్ ఆల్సో పొలైట్. ఇది కరెక్ట్ అండి. ఓకే, కొంచెం గ్రామాటికల్ ఇన్ఫర్మేషన్ కాస్త ఈ యొక్క క్వశ్చన్లో మనము యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ వన్ ఈస్ చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ విత్ ద లింకర్ ఆఫ్ పర్పస్. ఉద్దేశానికి సంబంధించినటువంటిది. అండ్
A, he left early so that he could catch the bus. B, he left early unless he could catch the bus. C, he left early despite he could catch the bus. D, he left early because of he could catch the bus. No. పక్కా తప్పేంటంటే he left early, అతను త్వరగా వెళ్ళిపోయాడు. ఎందుకని చెప్పాలి లెక్క ప్రకారం అయితే. కాబట్టి అన్లెస్ అనేది ఇక్కడ పర్పస్ని తెలియచేసే లింకర్ కాదు. అలాగే డిస్పైట్ కూడాను కాంట్రాస్ట్ ఉండే కాబట్టి అవి రెండు కావు. బికాజ్ కారణము, బట్ చూడండి బికాజ్ ఆఫ్ హీ కుడ్ క్యాచ్ అన్నారు. సో అసలు మా ఈ యొక్క స్ట్రక్చరే తప్పిది. సో హీ లెఫ్ట్ ఎర్లీ సో దట్, ఎందుకు వెళ్ళాడయ్యా అంటే హీ కుడ్ క్యాచ్ ద బస్, బస్సు త్వరగా అందుకోవడం కోసం గాను అది త్వరగా వెళ్ళిపోయాడు. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ వన్. And fourth one, which of the following is a subordinate linker of time? Subordinate conjunction అర్థం లెక్క అయితే subordinating conjunction of time అన్నారు. ఈవెన్ దో అయినప్పటికీ టైంకి సంబంధించింది కాదు, కాంట్రాస్ట్. వెరాజ్ సేమ్ అయిన పైన అర్థం వస్తుంది. యాజ్ సూన్ యాజ్ వెను వెంటనే టైంకి సంబంధించింది. ఇన్స్టెడ్ ఆఫ్ అనేటువంటిది కాస్త రీప్లేస్కి సంబంధించింది. సో యాజ్ సూన్ యాజ్ వెను వెంటనే అనేటువంటిది ఒక్కటే ఇక్కడ మనకు ఉన్నటువంటి టైం మెన్షన్ చేసేటువంటి లింకర్. ఫిఫ్త్ వన్, విచ్ సెంటెన్స్ యూజెస్ ఎ లింకర్ ఇన్కరెక్ట్లీ? ఇన్కరెక్ట్లీ. ఫస్ట్ వన్, షీ లవ్స్ క్లాసికల్ మ్యూజిక్, హౌఎవర్ షీ రేర్లీ గోస్ టు కన్సర్ట్స్. ఆమెకి శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టము, హౌఎవర్ షీ రేర్లీ గోస్ టు కానీ ఆమె అప్పుడప్పుడు మాత్రం పోతుంది. మరి ఇష్టమైతే రెగ్యులర్గా పోవాలి కదా, కానీ అప్పుడప్పుడు మాత్రం ఆమె పోతుంది. సో ఇట్స్ దీన్ని మనము కంజంక్టివ్ యాడ్వర్బ్ అంటాము. హౌఎవర్ని కాస్త ఇది కరెక్ట్గా ఉపయోగించబడింది. ఇది గ్రామాటికల్లీ కరెక్ట్. బి, హీ వాజ్ ప్రమోటెడ్ డ్యూ టు హిజ్ పెర్ఫార్మెన్స్. సో డ్యూ టు తర్వాత మనము ఖచ్చితంగా ఒక నౌన్ ఫ్రేజ్ యూజ్ చేస్తాం. సో అతని యొక్క పెర్ఫార్మెన్స్ వల్ల అతనికి ప్రమోషన్ వచ్చింది. కరెక్ట్ సెంటెన్స్ కరెక్ట్. అడిగిన మాట కాస్త ఇన్కరెక్ట్ సెంటెన్స్ అడుగుతున్నారు. ఐ మిస్డ్ ద మీటింగ్ ఆల్దో ఐ సెట్ అన్ అలారం. సో నేను అలారం పెట్టుకున్నాను అయినా కూడాను మిస్ చేసుకున్నాను. కరెక్ట్. వీ లెఫ్ట్ ఎర్లీ, మేము త్వరగా వెళ్ళాము. బికాజ్ ఆఫ్ ద ట్రాఫిక్ వాజ్ హెవీ అన్నారు. మిత్రులారా, బికాజ్ ఆఫ్ తర్వాత ఖచ్చితంగా నౌన్ ఫ్రేజ్ ఉండాలి లేదా నౌన్ ఉండాలి. ఇక్కడ ఏకంగా ఒక క్లాజే ఇచ్చారు కనుక ది ఈజ్ గ్రామాటికల్లీ రాంగ్. అడిగిన మాట కూడాను ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఏదన్నాడు కాబట్టి డి. మిగిలిన మూడు కూడాను గ్రామాటికల్లీ కరెక్ట్. ఇక విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఫ్యాన్ బాయ్స్ అనేటువంటి మాట. ఈ 7 కూడా మనకు కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో ఇవన్నీ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. సో ఇవన్నీ కూడా బికాస్, హౌఎవర్, అండ్, ఆల్దో ఈ మూడు కూడాను మనకు ఉన్నటువంటి సబార్డినేటింగ్ కంజంక్షన్స్. అండ్ మాత్రమే కోఆర్డినేటింగ్ కంజంక్షన్. అలాగే విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఏ కంజంక్టివ్ యాడ్వర్బ్? సో బట్, అండ్, హౌఎవర్, బికాస్. బట్, అండ్ అనేటువంటివి కాస్త కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, బికాజ్ అనేది కాస్త సబార్డినేటింగ్ కంజంక్షన్. ఇక మిగిలిపోయింది హౌఎవర్ని మనము కంజంక్టివ్ యాడ్వర్బ్ అంటామండి. ఎందుకు కంజంక్టివ్ యాడ్వర్బ్ పేరు వచ్చిందంటే ఇది 2 వాక్యాలని కలుపుతుంది. ఒకటి ఈ ఎగ్జాంపుల్లో చూడండి, 5వ ఎగ్జాంపుల్లో షీ లవ్స్ క్లాసికల్ మ్యూజిక్, షీ రేర్లీ గోస్ టు కన్సర్ట్. 2 మెయిన్ క్లాజుల్ని కలిపేటువంటి ఒక కంజంక్షన్ ఇది కాస్త ఒకటి. సో అందుకని దాన్ని కంజంక్షన్ అంటాం. బట్ మొత్తం మీద ఆ హౌఎవర్ అనేటువంటి మాట కాస్త షీ లవ్స్ క్లాసికల్ మ్యూజిక్, ఆమె క్లాసికల్ మ్యూజిక్ని కాస్త బాగా ఇష్టపడుతుంది అనేటువంటి ఆ యొక్క వెర్బ్ ఏదైతే ఉందో ఆ వెర్బ్కి వ్యతిరేకంగా జరుగుతుంది మొత్తం కూడా. ఇష్టపడిన దాన్ని మనం పోవాలి కానీ పోవాలి అనేటువంటి సెన్స్లో ఇది ఈ వాక్యంలో ఉన్నటువంటి వెర్బ్ మొత్తాన్ని మోడిఫై చేస్తుంది కాబట్టి దీని యాడ్వర్బ్ అని కూడా పిలుస్తాము. అందుకని దీని కాస్త కంజంక్టివ్ యాడ్వర్బ్ అని దానికి పేరుందండి. ఇక 8th వన్, విచ్ సెంటెన్స్ యూజెస్ ఏ ప్రపోజిషనల్ లింకర్ కరెక్ట్లీ? ప్రపోజిషనల్ లింకర్ని కరెక్ట్గా రాస్తుంది ఏంటి? ఇక్కడ ఫస్ట్ది హీ వాజ్ హ్యాపీ డ్యూ టు హీ వాజ్ హ్యాపీ, హీ వాజ్ హ్యాపీ డ్యూ టు హీ సక్సెస్, డ్యూ హీ వాజ్ హ్యాపీ. దీనికి ఏం పెద్ద రూల్స్ అవసరం లేదు, కొంత కామన్ సెన్స్ ఉంటే అర్థమవుతుంది.
ఇక్కడ డ్యూ అన్నాడు. డ్యూ అనేది ఒక్కటి ఎప్పుడు రాదు, డ్యూ టు, ఆ కారణంగా అర్థం వస్తుంది. సో మొదటి వాక్యంలో ఒక్క డ్యూనే ఉంది, కుదరదు. అసలు ఇంకొక అర్థం డ్యూ అంటే అర్థం ఏంటి? బాకీ ఉండడం. ఒక డ్యూ అంటే బాకీ ఉండడం, కాబట్టి తప్పు అక్కడ. డ్యూ హీ వాజ్ హ్యాపీ అన్నారు, అది కూడా కుదరదు. ఓకేనా? ఇక మిగిలిపోయింది రెండు. డ్యూ టు హీ వాజ్ హ్యాపీ డ్యూ టు హిజ్ సక్సెస్. ఈ రెండిట్లో ఏదో మనం సెలెక్ట్ చేసుకోవాలి. రూల్ ఏంటయ్యా అంటే డ్యూ టు అనేటువంటి ప్రపోజిషన్ తర్వాత మనకు నౌన్ ఫ్రేజ్ ఉంటుంది ఆర్ నౌన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ డ్యూ టు హీ వాజ్ హ్యాపీ అన్నాడు, వెర్బ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, ఒక క్లాజ్ లాగా ఇచ్చారు, కాబట్టి ఇది కుదరదు. సో సి ఆప్షన్ కాస్త కరెక్ట్ అండి. అండ్ నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ లింకర్ టు షో రిజల్ట్, ఫలితాన్ని తెలియజేసేది. హీ డిడ్ నాట్ రివైజ్, అతడు తిరిగి రివైజ్ చేసుకోలే, పునశ్చరణ చేసుకోలేదు. డాష్ హీ ఫెయిల్డ్ ఎగ్జామ్, అందువల్ల అతను ఫెయిల్ అయ్యాడు. ఆల్దో, అయినప్పటికీ, అతను రివైజ్ చేసుకోలేదు, అయినప్పటికీ అతను ఫెయిల్ అయ్యాడు. ఇది కాంట్రాస్ట్ కదా, అయినప్పటికీ అతను పాస్ అయ్యాడని చెప్పాలి. ఓకేనా? సో అండ్ హీ ఫెయిల్డ్ కాదు, సేమ్ సిమిలర్ ఐడియాస్ కాదు, ఇఫ్ కాదు, ఇక మిగిలిపోయింది ఒకటే దేర్ ఫోర్ అనేది కాస్త మనకు లింకర్ దట్ ఎక్స్ప్రెసెస్ ద రిజల్ట్. అండ్ అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లింకర్, ఇందులో లింకర్ కానిది ఏది అని అడిగారండి. ఇన్ అడిషన్, అండర్, బికాజ్ ఆఫ్, హౌఎవర్. స్పష్టంగా ఒకటి అర్థమవుతుంది, ఇందులో ఇన్ అడిషన్ మనం చేసుకున్నాం, దానితో పాటుగా సిమిలర్గా ఉండేటువంటి వాటిని. హౌఎవర్ ఇప్పుడు దా చెప్పుకున్నాం మనము, కంజంక్టివ్ యాడ్వర్బ్ అని చెప్పుకున్నాం. బికాజ్ ఆఫ్, అది కూడా చెప్పుకున్నాం. బికాజ్ ఆఫ్ అనేటువంటి ప్రపోజిషన్ని, మన ప్రపోజిషనల్ ఫ్రేజ్ని కాస్త మనము వాడతాం కారణం చెప్పడానికి. బట్ అండర్ అనేది ఇట్స్ ఎ ప్యూర్ ప్రపోజిషన్, క్రింద ప్యూర్ ప్రపోజిషన్, అది ఎట్టి పరిస్థితి కూడా లింకర్గా మనము యూస్ చెయ్యము. ఓకే, సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ ఆల్ అబౌట్ లింకర్స్. ఐ హోప్ యూ గాట్ ఆల్ ద పాయింట్స్. కొంచెం కొత్త టాపిక్ ఇది కాస్త, అండ్ ఇట్ సమ్వేర్ ఇట్ మేక్స్ అస్ ఫీల్ డిఫికల్ట్, కాబట్టి కొంచెం వీలైనప్పుడు మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెంట్ లిజనింగ్, అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.